మార్నింగ్ 4th క్లాస్ చిల్డ్రన్. మనం ఈరోజు 8th లెసన్ బందర్ కా న్యాయ్. ఆ లెసన్లో సమ్ బిట్స్ ఈజ్ కంప్లీట్ నాట్ కంప్లీటెడ్ అన్న. ఈరోజు మిగతా బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సమ్ బిట్స్ ఓన్లీ కంప్లీటెడ్. లాస్ట్ క్లాస్లో కొన్ని బిట్స్ మాత్రమే కంప్లీట్ అయిపోయాయి. 8th లెసన్ ఏంటిది? బందర్ కా న్యాయ్. న్యాయ్, the justice of a monkey. The justice of a monkey. ఓకేనా? ఈ లెసన్లో సమ్ బిట్స్ కంప్లీటెడ్. ఓకే, విచ్ బిట్ కంప్లీటెడ్? మీనింగ్స్, question answers also completed. This is also completed. Fill in the empty box and make the word first one has been done for you. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. This one not completed. ఓకేనా? This is the first bit meaning, second bit, third bit. This is the fourth bit. ఓకేనా? ఇక్కడ fourth bit చూడండి. పడియే और लिखिए, read and write. ఇక్కడ ఒకటి మనకు 2 లైన్స్ లాగా పెట్టించారు చూడండి. दो की लड़ाई में तीसरे का लाभ. దో కి లడాయి మే తీసరే కా లాభ్ అంటే ఇద్దరు గొడవ పడితే మూడోవాడు బాగుపడతాడు. తీసరి అంటే మూడవవాడు అంటే కోతులాగా. ఒకసారి ఇక్కడ పిల్లుల మనకు ఈ లెసన్లో పిల్లులు ఉన్నాయి కదా, క్యాట్స్. రెండు గొడవ పడితే ఏమైంది? ఆ రెండు పొందలేకపోయాయి బ్రెడ్ని, రొట్టె ముక్కని. సో మిగతా మూడో పర్సన్ ఎవరు ఇక్కడ? మంకీ మొత్తం బ్రెడ్ని కేకుని తినేసింది. కేక్ కదా మనకి ఇచ్చింది, కేకును తినేసింది. సో రెండు కూడా మిస్ అయిపోయినాయి కేక్ని. అంటే ఇద్దరు ఎవరైతే గొడవ పడతారో మూడో వ్యక్తి లాభపడతాడని దీని మీనింగ్. ఎవ్రీబడి రైట్ ఇన్ ద లైన్. ఈ లైన్ మీద మాత్రమే రాసేయండి. నౌ దిస్ వన్ నో నీడ్ ఇన్ యువర్ సిడబ్ల్యూ. నౌ దిస్ బిట్ లింగ్ బదిలియే. దిస్ ఈస్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ బిట్. దిస్ ఈస్ ద ఫిఫ్త్ బిట్. ఓకే, లింగ్ బదిలియే. लिंग बदलिए. ओकेना? सी, change the gender and write the word. Gender means స్త్రీలింగ, పుల్లింగ్. స్త్రీలింగ్, పుల్లింగ్. స్త్రీలింగ్ అని ఎవరిని అంటాము? లేడీస్. పుల్లింగ్ అని ఎవరు అంటారు? జెంట్స్. ఓకేనా? సి, అది పక్షులు కావచ్చు, ఈవెందో మనుషులు కావచ్చు. ఓకేనా? birds, animals and human beings. Number 1. Keep the number 1. Bandar. So make it na. Bandar means monkey. Bandariya. ఏంటిది? బందరియా. ఇది మేల్ మంకీ, దిస్ ఈజ్ ఫిమేల్ మంకీ. సో ఇది పుల్లింగ్, దిస్ ఈజ్ స్త్రీలింగ్. ఇది పుల్లింగ్, ఇది స్త్రీలింగ్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ మోర్. మోర్ means morning. Morning. Male peacock, male peacock, female peacock. నెమలి అంటే తెలుసు కదా, మోర్. Now బిల్లీ. నెక్స్ట్ వన్ వాట్? బిల్లీ. ఓకేనా? బిల్లీ మీన్స్ క్యాట్. Now belong. Belong means lady cat, female cat. Okay na? Share. Number 4, share. Share means lion. Share me. Share me means female lion. Okay na? Everybody know this one? बंदर, बंदरिया.
more, morning. Billy, beloved. Beloved. Share, share me. Okay na? Right everybody? This is the gender. Striling, pulling, striling. Now, पर्यायवाची शब्द. See everybody? Okay, I am rubbing Nana this one. Right everybody? Now page number 29 take everybody. Page number 29. This page you take everybody. This is the पर्यायवाची शब्द. पर्यायवाची शब्द means synonyms. అంటే synonyms. మరి వాట్ ఈస్ ద సినోనిమ్స్ అంటే సినోనిమ్స్ అంటే ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద సినోనిమ్స్ అంటే సి బేటా, ఏ పదం అయితే ఇంకో పదం సేమ్ మీనింగ్ ఉంటుందో దాన్ని సినోనిమ్ అంటారు. యు అండర్స్టాండ్? ఒక పదము మరి ఇంకొక పదము సేమ్ ఉంటుందో దాన్ని సినోనిమ్ అంటారు. ఓకేనా? సి ద వాట్ ఈస్ ద డెఫినేషన్. జిన్ శబ్ద్, जिन शब्दों के अर्थों शब्दों के अर्थों में समानता समानता है, समानता होती है, समानता होती है उन्हें पर्यायवाची शब्द कहते हैं. उन्हें पर्यायवाची शब्द कहते हैं. చూడండి, వర్డ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మీనింగ్స్. ఏ వర్డ్స్ అయితే సేమ్ మీనింగ్ ఉంటుందో, ఏ వర్డ్స్ అయితే సేమ్ మీనింగ్ ఉంటుందో వాటిని ఏమంటారు? సినోనిమ్స్. హిందీలో పర్యాయవాచి శబ్ద్. ఏ వర్డ్స్ అయితే సేమ్ మీనింగ్ కలిగి ఉంటాయో ఆ వర్డ్స్ని ఏమంటారు? ఆ పదాలని సినోనిమ్స్ అంటారు. హిందీలో पर्यायवाची शब्द. सी इन दिस डेफिनेशन, जिन शब्दों के अर्थों में समानता, अर्थों मीन्स मीनिंग, ఏ శబ్ద ఏ పదాలనైతే సేమ్ అర్థం ఉంటుందో సమానత होती है उन्हें पर्यायवाची शब्द कहते हैं. ఆ పదాలని పర్యాయవాచి పదాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే సినోనిమ్స్ అని అంటారు. Did you understand? English లో చూడండి, words which have the same meanings. Words which have the same meanings. ఏ వర్డ్స్ అయితే సేమ్ మీనింగ్స్ కలిగి ఉంటాయో are called synonyms. Are called synonyms. For example, so many given. ఓకేనా? ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చూడండి. ఒక పదానికి దాదాపు 20 మీనింగ్స్ కూడా ఉంటాయి. మనము ఒకటి చదవడానికి ఇబ్బంది పడతాం కదా. ఇక్కడ చూడండి, చాలా పదాలకి ఒక పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చూడండి. సేమ్ మీనింగ్స్. దిస్ వన్ అండర్స్టాండ్? ఓకే, ఉదాహరణ. ప్లీజ్ ఎవ్రీబడి దిస్ వన్.
CW ఇది కూడా రాయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. దిస్ ఈజ్ హెడ్డింగ్ కి, ఇది ఇంగ్లీష్ కూడా రాయండి. మీరు చూడండి రాస్తున్నాను నేను. వర్డ్స్ విచ్ హ్యావ్ the same meanings, the same meanings. Same meanings are called synonyms. ఓకేనా? నౌ ఉదాహరణ చూడండి, ఉదాహరణలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్స్ ఉదాహరణ. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్, కీప్ ద నెంబర్స్ 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఇస్ దేర్. ఫస్ట్ వన్ బందర్. బందర్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. బందర్ మీన్స్ మంకీ, కోతి. ఓకేనా? మరి బందర్కి ఎన్ని సేమ్ మీనింగ్స్ ఉన్నాయి చూడండి. వానర్, కపి, మర్కట్. చూడండి, బందర్ అన్నా కోతియే, వానర్ అన్నా మంకీయే, కపి అన్నా మంకీ, మర్కట్ అన్నా మంకీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఆదాక్షర్ రావత్తు. ఓకేనా? మర్కట్ మీన్స్ మంకీ, కపి అన్నా మంకీయే, వానర్ మీన్స్ మంకీ, బందర్ మీన్స్ మంకీ. ఇంగ్లీష్ మీనింగ్ రాయండి. ఇక్కడ అర్థమవుతుంది కదా? ఓకే, మంకీ. Now second one, pakshi. Pakshi. Pakshi means kag, kama, vihang, kama, पंची, कामा, पकेरू. ओकेना? बर्ड. చూడండి, పక్షి మీన్స్ బర్డ్, కగ్ మీన్స్ బర్డ్, విహంగ మీన్స్ bird. Next panchi means bird. Pakeru means bird. Bird means pakshi. Everybody know pakshi. Malli chudandi, pakshi means bird. Khag means bird. Vihanga means bird. Panchi means bird. Pakeru means bird. What is this total? Bird. Okay na? Now next one. Now next one. Now third one. Surya. Surya ante Suraj.
सूरज, रवि, रवि, दिवाकर, दिवाकर, कामा, भानु, 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 कामा, भास्कर, भास्कर. చూడండి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఒక సూర్యుకి, సూర్యుకు, సూర్యు మీన్స్ సన్, సూర్యు మీన్స్ సన్, SUN సన్. సన్ ఎక్కడ ఉంటాడు? స్కైలో ఉంటాడు కదా సూర్యుడు. ఓకేనా? సూర్యు, దిస్ ఈజ్ రా ఆదా సింబల్. సూర్యు మీన్స్ సన్. సూరజ్ ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. సూరజ్ అన్న సన్నే, రవి అన్న సన్నే, దివాకర్ అన్న సన్నే, దివాకర్ అన్న సూర్యుడే, భాను అన్న సూర్యుడే, భాను అన్న సూర్యుడే. ఎండాకాలంలో మనకు భానుడు ఈరోజు తీవ్రంగా ఉన్నాడు అంటారు. అంటే సమ్మర్లో భానుడు ఎట్లా ఉంటాడు? దగ్గర హీట్ మీద ఉంటాడు కదా, బాగా ఎండ కొడుతుంది భానుడు. భానుని వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు అంటే భానుని వేడికి అంటే సూర్యుని వేడికి అన్నట్టు. ఓకే, భాను దిస్ వన్. ఓకేనా? నెక్స్ట్ భాస్కర్, భా ఒత్తు బా పలకాలి. భాస్కర్, భాస్కర్ అన్న సూర్యుడు, సన్. సూర్య, సూరజ్, రవి, దివాకర్, భాను, భాస్కర్. నెక్స్ట్ వన్ సింహు. నెంబర్ 4 సింహు. సింహు మీన్స్ షేర్, కామా, కేసరి, కేసరి, కామా, వనరాజ్, 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 కామా, నాహర్, నాహర్, కామా, మృగరాజ్, మృగరాజ్. మృగరాజ్. చూసారా సింహానికి ఎన్ని పేర్లు ఉన్నాయన్నా? సింహం అంటే లయన్, దిస్ ఈజ్ లయన్, LION. చూడండి, షేర్ లయన్, సారీ సింహం లయన్, షేర్ లయన్, కేసరి అన్న లయనే, వనరాజ్ వన్ అంటే అడవికి రాజు లయన్, నాహర్ అన్న లయనే, మృగరాజ్ అన్న లయనే. సి వన్స్ అగైన్ సింహు, షేర్, కేసరి, వనరాజ్, నాహర్, మృగరాజ్, లయన్. నెక్స్ట్ 4th one, right in the 5th one. వాయు, వాయు. ఓకేనా? వాయు, పవన్, పవన్, హవా, హవా, అనిల్, 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 కామా, సమీర్, సమీర్, కామా, వాత్, వాత్, ఎయిర్. చూడండి ఎయిర్కి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. గాలికి వాయు అన్న ఎయిరే. ఎయిర్ అంటే గాలి తెలుసా? AIR, ఎయిర్ మీన్స్ గాలి, చల్ల గాలి, హీట్ గాలి, బ్యాడ్ గాలి ఉంటుంది కదా గాలి. ఓకేనా? వాయు మీన్స్ ఎయిర్, వాయు మీన్స్ ఎయిర్. పవన్, ఎయిర్, పవన్ పేరు ఉంటుంది కదా, వెరీ గుడ్. హవా అన్న ఎయిరే, అనిల్ అన్న ఎయిరే, అనిల్ అని కూడా పేరు ఉంటుంది. ఓకే. సమీర్, సమీర్ ఆల్సో నేమ్. ఇక్కడ సమీర్ అన్న వాయు.
वात अन्ना एयर ओकेना वायु पवन हवा अनिल समीर वात एयर नंबर नेक्स्ट वन सिक्स्थ वन बालक बालक मीन्स लड़का लड़का कामा बच्चा बच्चा कामा बाल कामा शिशु शिशु बॉय చూడండి బాలక్ అంటే బాయ్ దిస్ ఈజ్ బాయ్ అంటే అబ్బాయి ఓకేనా బాలక్ అంటే బాబు లड़का అన్న బాయ్ బచ్చా అన్న బాయ్ బాల్ అన్న బాయ్ శిశు అన్న బాయ్ రైట్ ఎవ్రీబడి లాస్ట్ వన్ దిస్ ఈజ్ నెంబర్ 7 ఓకేనా फूल लास्ट क्लास फूल फूल मीन्स पुष्प पुष्प नेक्स्ट सुमन सुमन नेक्स्ट कुसुम कुसुम कामा प्रसून प्रसून so फूल means flowers okay ना flowers మరి చూడండి ఒక ఫ్లవర్ ఓకే చూడండి फूल फ्लावर पुष्पन्ना फ्लावर सुमन दिस इज नेम आल्सो इज देयर सुमन सुमन अन्ना फ्लावर कुसुम अन्ना फ्लावर प्रसून अन्ना फ्लावर FLOWER फ्लावर दिस इज ऑल कंप्लीटेड चिन्ना नाउ दिस वन सी చూడండి ఇక్కడ నేను నేమ్స్ రాస్తున్నాను రాసుకోండి మీరు ఓకేనా నావ్ బోట్ నౌక బోటు డోంగి బోటు తరుణి బోటు ఓకేనా ఈ 4 ఇచ్చాడు మరి వీటికి ఏమి ఇస్తాడో చూద్దాం వీటికి నా ఇస్తున్నాను రాసుకోండి ఇక్కడ ఓకే ఎవ్రీబడి దిస్ వన్ కంప్లీటెడ్ everybody write also this one heading keep పర్యావచి శబ్ద్ పెట్టేసి CW లో this one write synonyms this definition write after this one numbers and write ఓకేనా మీకు ఇంగ్లీష్ లో కూడా మీనింగ్ రాయించాలి ఇది దీని మీనింగ్ ఒకటే వీటి మీనింగ్స్ కూడా ఇదే ఓకేనా ఇది ప్రతి దానికి మీనింగ్ రాయించండి వర్రీ కాకండి మీరు ఎగ్జామ్లు ఇస్తే రాయాలి ఓకేనా Now, चित्र देखकर उनके 4 नाम लिखिए सी మనకు బోట్ కి ఇచ్చాడు వాడు ఉదాహరణ నావన్న బోటే చూడండి తరుణి అన్న బోటే నౌక అన్న బోటే డోంగి అన్న బోటే మరి దీనికి ఏమంటారో చూద్దాం ప్యారెట్ కి ఫస్ట్ వన్ ఇక్కడ రాసుకోండి షుక్కు షుక్కు హియర్ రైట్ everybody write shukku next suva అయిపోయిందా నెక్స్ట్ 3 names is there రా ఓకేనా నెక్స్ట్ తోత
దిస్ ఈజ్ ద 3 నేమ్స్ ఈజ్ దే ఓకేనా. నెంబర్ దిస్ వన్ మోర్కి చూడండి, మోర్కి మోర్ మోర్ అంటే పికాక్ కదా. మయూర్ మయూర్. నెక్స్ట్ నీలకంఠ్, నీలకంఠ్. అన్నా మోరే ఓకేనా. ఎవ్రీబడి తీసుకొని బాక్సెస్లో రాసుకోండి. రైట్ నానా, దిస్ వన్ రాసేసేయండి ఓకేనా. దిస్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్. విచ్ లెసన్? ఎయిత్ లెసన్. ఎయిత్ లెసన్ యొక్క బిట్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఎవ్రీబడి నో. సో ఎవ్రీబడి కంప్లీట్ ద సిడబ్ల్యూ ప్లీజ్. అంతేకాదు ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, అండర్స్టాండ్. సో మీరు ఎవ్రీబడి ప్రాక్టీస్ వెరీ వెల్, బాగా ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ లెసన్స్, ఫస్ట్ 1, 2, 3 ఆర్ 4 లెసన్స్, 4 లెసన్స్ వరకు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకొని రీడింగ్ చేసుకొని ఏది అడిగినా ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటట్టుగా రెడీ ఉండాలి. ఎవ్రీబడి ప్రాక్టీస్ వెరీ వెల్. థ్యాంక్ యూ బేటా. Jason,